అన్న చూస్తున్నా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఎటుపోతుందనే విషయాలు. రియల్ ఎస్టేట్ రంగం అయితే మొత్తం కుప్పకూలిపోయింది. ఎందుకన్నా? మనోడు చేస్తున్న హైడ్రా, హ్మ్. ఎఫ్టీ, బఫర్ జోన్లు, హ్మ్. ఎవరెవరో గరీబోళ్ళు ఏడుకిలో లోన్లు తెచ్చుకొని అవి తెచ్చుకొని రిజిస్ట్రేషన్లు చేసుకొని ట్యాక్స్లు కట్టి పన్నులు కట్టి కట్టుకుంటారు. హ్మ్. వాళ్ళ ఇల్లులు గులగొట్టేస్తుండు. హ్మ్. గులగొడితే ఏమొస్తుంది? ఏదన్నా వార్నింగ్ ఇచ్చి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళకి టైం పీరియడ్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మనకు ఇన్వెస్టర్లు రావట్లేదు, హ్మ్. డబ్బులు పెట్టేటోళ్ళు దొరకట్లేదు, మార్కెట్లో డబ్బుల రొటేషన్ లేదు. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు గట్టిలో పేద ప్రజలు తెలిసి తెలియక గట్టిలు కదా, దాన్ని రెగ్యులరైజ్ చేయండి, దానికంటే విధి విధానాలు ఉంటాయని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అది ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున వైరల్ అయింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు ఎందుకు పాటిస్తలేరు అంటే ఏం చెప్తారు? మనకి చేత కాదు ఎందుకు? అంతే. రోజుకొక మాట, పూటకొక వేషం. ఉమ్. ఇప్పుడు మొన్న చెప్పిన మాటలు ఇవాళ గుర్తులేదు, ఇవాళ చెప్పిన మాటలు రేపు గుర్తుండే ఆయనకు. ఉమ్. ఆయన ఏం చేస్తుండే ఆయనకే తెలియదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సీఎం చేస్తే బాగుంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జే లేదు, తన అర్హుడు కాదంటారు సీఎం చైర్కి. అసలు కాదే కాదు. ఎందుకు అట్లా? అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఏ విషయంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఈవెన్ దో ఇప్పటిదాకా మీరు ఒక డౌట్ ఎత్తారు, ఈ ఈ స్పోర్ట్స్ దాని ఈ కార్ రేస్ గురించి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అడిగితేనేమో మంచిగా ఉంటుంది. అసలు తెలియని దానికి తీసుకొచ్చేసి అది ఇట్లా ఇట్లా మోసం చేసిండ్రు అని చెప్తాడు తప్పించే జరిగింది కాదు. ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, ఇది హైదరాబాద్ ఇమేజ్ పాడు చేసేటందుకే ఉంది తప్ప దీనివల్ల ఎటువంటి అభివృద్ధి కావచ్చు, ఎటువంటి లాభాలు హైదరాబాద్ కావచ్చు తెలంగాణకు ఎక్కడ కూడా రాలేవని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అది పబ్లిక్కి అడిగితే తెలుస్తుంది లాభాలు వచ్చినాయా రాలేవా అన్న విషయం. ఆటో వాళ్ళకు, హోటల్స్కి, వాళ్ళకి ఎంత రొటేషన్ అయింది, ఎంత డబ్బులు వచ్చాయి, వరల్డ్ వైడ్గా ఈ స్పోర్ట్ అన్న కారు అన్నది ఏంది అన్నది తెలుసుకుంటే దానివల్ల ప్రపంచం అంతా హైదరాబాద్ని చూసింది. అది తెలుసుకోవాలి కదా. మన వాళ్ళు అంటూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, డైవర్ట్ డైవర్ట్ డైవర్ట్. వాళ్ళు ఇచ్చిన 6 హామీలు ఇవ్వడానికి చేతన అయితలేదు, చేయడానికి అయితలేదు. సో డైవర్ట్ని చేయాలి. ఒకసారి కేటీఆర్ అంటారు, కేటీఆర్ ఫామ్ హౌస్ అంటారు, మా ఆస్తులు అంటారు, ఈ కార్లో దొబ్బేసిర్రు అంటారు. ఇవి తప్పించుకుంటా సంవత్సరంలో ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంది? ఒక కంపెనీని తెచ్చిన మొక్కమా? రాలేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది, నాలాంటి వాళ్ళు ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరు ఉన్నారు. మనోడు సంవత్సరంలో ఒక జాబ్ ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు? ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి విదేశాల నుంచి చెప్తున్నారు. చెప్పుడం తప్పించి ఏది? ఉన్న కంపెనీలన్నీ ఎడిగిపోతున్నాయి. మరి 30-20 కంపెనీలు వెళ్ళిపోయినాయి కదా ఈ సంవత్సర కాలంలో. ఇప్పుడు వెళ్ళిపోయినాయి కదా ఆల్మోస్ట్. మెట్రో సరే బస్సు ఫ్రీ చేసినావు, ఏదో చేసినావు, దానివల్ల మెట్రో వానికి లాస్ వస్తుంది అని అంటే అరే ఆయన తీసుకొని రా అంటావు, ఆయన మీద కేసు వేయండి రా అంటావు. ఏడికెళ్ళి వచ్చినవరా నాయన నువ్వు? ఈ ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆర్టీసీ సంస్థ పూర్తిగా లాభాల్లో నడుస్తుంది అంటున్నాడు. మరి అది తెలుస్తుంది ఫ్యూచర్లో, చెప్పడానికి చాలా ఈజీయే. వాడు చెప్తుండే తప్పించి ఏది కూడా నేను లాభాలలో తెచ్చినా అని ప్రూవ్ చేయండి. మనం రాను ఇప్పుడు 1,20,000 కోట్లు అప్పు తెచ్చినాం. ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులే కడుతున్నా అని అంటావు. అరే ఏం కడుతున్నావు? బీఆర్ఎస్ పార్టీకి మీరు ఇచ్చినప్పుడు ఆస్తులు ఎంత ఉండే, ఇప్పుడున్న ఆస్తులు ఎంత ఉన్నాయి, వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఒకప్పుడు 60,000 గజం ఉండే, ఇప్పుడు 2 లక్షల రూపాయలు గజం పోతుంది. ఇప్పుడు ఇంకా ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయితే వెనకకు పోయినట్టే. పైసల రొటేషన్ లేదు, ఏదో బతుకుతున్నాం అంతే. మనోడు ఇంకో సంవత్సరం ఇట్లానే ఉండనుకో, ఇక ఇంకొక కర్ణాటక అలా ఆ స్టేజ్కి పోతాం మనం. అంటే మీరు అక్కడ తిరుగుతున్నారు కదా రియల్ ఎస్టేట్లలో, ఇటు రియల్టర్గా, అంటే కస్టమర్ మీ దగ్గరకు వచ్చి ఎటువంటి డౌట్స్ అడుగుతారు? అంటే గతంలో మీరు ఇచ్చే ట్రస్ట్ చూపెడుతుంది కదా, ఇప్పుడు ప్రభుత్వం ఏమేం చేస్తుంది? ఫైనాన్సా కాదా, పర్మిషన్స్ ఉన్నాయా లేవా, రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయా అవ్వట్లేదా, అసలు కస్టమర్ దొరికితే దేవుని లెక్క చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక క్లయింట్ దొరకడమే దేవుడు. ఎందుకు ఇప్పుడు నా సిచ్యువేషన్ చూస్తున్నా? ఎందుకంటే మనోడు ఏడైనా కొనాలంటే ఈడొచ్చి ఏం చేస్తాడన్న భయం అయిపోయింది. అలా అంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం అంటారు కదా. మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి ఉండాలంటే ఏం చేయాలి? మన దేశం బర్బాద్ కావడానికే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే వాళ్ళకు 50 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఉన్నప్పటి నుంచి ఏ డెవలప్మెంట్ చేయలేదు. వాళ్ళు పైసలు తిన్నికి వస్తారు, పైసలు తింటారు, పోతారు, అంతే. ఎట్లా చూస్తారు బ్రదర్, ప్రస్తుతం హైదరాబాద్లో ఏ విధంగా రియల్ ఎస్టేట్ నడుస్తుంది, ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది ఏం చెప్తారు? డెవలప్మెంట్ అనేది హైదరాబాద్ అనేది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేది. ఇప్పుడే కాదు, కేటీఆర్ అంటే ఒక యుఎస్సి నుండి ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో తీసుకొచ్చిన హైదరాబాద్ బ్రాండ్ అది.
ఆ హైదరాబాద్ నుండి తీసుకువచ్చి నాశనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం చేసేసింది దాన్ని. ఎందుకు అట్లా? ఎందుకు అట్లా అంటే హైడ్రా అని చెప్పేసి ప్రజలను మోసం చేసేసిండు. అదేది కంపెనీలు తీసుకొస్తానే అది మోసం చేసేసిండు. ఇప్పుడు కంపెనీలు ప్రతి కంపెనీలు ఏడిపోతున్నాయంటే బెంగళూరు. అక్కడ చంద్రబాబు రాజ్యం వచ్చింది కాబట్టి ఆంధ్రాలో అక్కడ మంచిగా ఉంది, ప్రభుత్వం మంచిగా చేసుకొస్తున్నాడు అని చెప్పేసి ఆల్రెడీ కియా కంపెనీ వాళ్ళు పోయిండు. ఈ ఇంచుమించు మ్యాక్సిమం అన్ని కంపెనీలు కూడా హైదరాబాద్ నుండి బెంగళూరు పోయే అవకాశాలు 100% ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు మేము వచ్చిన తర్వాతనే హైదరాబాద్కి ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినాం, ఎక్కువ కంపెనీలు తీసుకొచ్చినాం అంటారు కదా. ఏం తీసుకొచ్చింది ఇన్వెస్ట్మెంట్? ఒక్కటి తీసుకొచ్చింది ఏముంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటి తీసుకొచ్చింది ఏముంది? వాళ్ళు తినడం కమిషన్ల పార్టీ తప్ప, వాళ్ళు తినడం తప్ప ఒక్కటి తీసుకురాలే హైదరాబాద్కి. హైదరాబాద్ సర్వనాశనం పట్టించింది. మూసీ నది అని మూసీ నదిలో సగం కమిషన్ కొట్టేసింది. మూసీ నదిలో నీళ్లు ఎంత సగం పోతావో వీళ్ళు తీసుకున్న ప్రభుత్వం కూడా అంతకన్నా దారుణంగా ఉంది ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ సంవత్సరం పాలన అర్థమైంది ప్రజలకు. రైతులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, విద్యార్థులను మోసం చేసిండు, ప్రతి ఒక్కరిని మోసం చేసిన అనేది ఒక్కరి కూడా లేకుండా ప్రతి ఒక్కరిని మోసం చేసిండు. నేను ఒకరిని మోసం చేయలే అన్న ఒక మంత్రగాడు ఉంటాడు, 4 మంత్రాలు చెప్తే మాయంలో మర్చిపోతాను అన్న మూమెంటు ఈరోజు తెలంగాణ ప్రజలు నమ్మి మోసం చేయనట్టు రేవంత్ రెడ్డికి ఓట్లేసి నమ్మి మోసం పోయినంటే ఇట్లాంటి మహానుభావుడు ఈ రేవంత్ రెడ్డి. ఇంతగా పరిపాలన ఇంత దురిష్ట పరిపాలన ఎప్పుడు కూడా చూడలే ఏ రాష్ట్రం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మంచిగా చేసింది, వరకు కొన్ని పథకాలు తెచ్చింది. అప్పుడున్న రాజకీయ నాయకులు వేరు, ఇప్పుడున్న వీళ్ళు కమిషన్ల మహానుభావుడు. ఈ ప్రతి మంత్రి కానీ ప్రతి ముఖ్యమంత్రి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ప్రతిదీ నాశనం చేసి పెట్టేసింది.